5 రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9నే జరిగిపోతుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న జరగబోతుంది. అంతా వన్ డేనే అక్కడ. అలాగే బెంగాల్లో ఈ 2 దేశాల్లో జరగబోతుంది 23, 29 తారీఖుల్లో ఏప్రిల్లోనే. కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగబోతోంది. అంటే అస్సాము, పుదుచ్చేరి, కేరళ 3 ఒకేసారి జరగబోతున్నాయి 9వ తారీఖుని, ఏప్రిల్ 9ని. అదే సందర్భంలో తమిళనాడు, బెంగాల్లో తమిళనాడులో ఏప్రిల్ 23 ఒక్కరోజే జరుగుతుంది. బెంగాల్లో అదే రోజున ఏప్రిల్ 23తో పాటు 29 తారీఖుల్లో కూడా 2 సార్లు జరుగుతాయి అన్నమాట. బెంగాల్లోనే 2 విడతల ఎన్నికలు, తమిళనాడులో కూడా ఒకటే అనమాట. టోటల్గా కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న కౌంటింగ్ ఉంటుంది. ఓవరాల్గా కౌంటింగ్ అంతా కూడా మే 4న, అంటే వచ్చే నెల కాకుండా ఆ పై నెల 5 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల భవితవ్యం తేలబోతోంది. 6 రాష్ట్రాల్లోనేమో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 25 లక్షల ఎన్నికల సిబ్బంది ఉంటారు. ఓవరాల్గా ఇప్పుడు లెక్క తేలబోతుంది. ఇందులో అస్సాం వచ్చేటప్పటికి బీజేపీ అధికారంలో ఉంది. పుదుచ్చేరి బీజేపీ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో డిఎంకే కూటమి అధికారంలో ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధికారం ఉంది. కేరళలో కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నారు. ప్రస్తుతం లెక్క ప్రకారం చూస్తే అస్సాంలో బీజేపీ మళ్ళీ గెలిచే పరిస్థితి కనబడుతోంది. పుదుచ్చేరి తమిళనాడు రాజకీయం మీద ఆధారపడి ఉంటుంది. తమిళనాడు వచ్చేటప్పటికి డిఎంకే, ఏడీఎంకేల కూటముల మధ్యన స్ట్రాంగ్ వార్ నడుస్తోంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది. అక్కడ బీజేపీ అందుకోగలుగుతుందా లేదా అనేది చూడాలి. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే కనబడుతోంది.